ఏపీలో దొంగ పెన్షన్లపై ప్రభుత్వం ఫోకస్ చేస్తుందన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అనకాపల్లి జిల్లా మర్రిపాలెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నకిలీ పత్రాలతో పెన్షన్ తీసుకున్న వాళ్ళు దొంగలే అని కామెంట్ చేశారు. ఏటా 7,200 కోట్ల రూపాయల ఖజానాకు నష్టం జరుగుతుందన్నారు. 3,20,000 మంది రాష్ట్రంలో దొంగ పెన్షన్ తీసుకున్నారు. రిపోర్ట్ ఇది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది మీకు ఎవరైనా తెలుసా? పెద్ద గొప్పలు చెప్తారు కానీ మీ నాయకుడికి ఎవరైనా తెలుసా? 3,20,000 ఇంటూ 4,000 వేయండి, నెలకి ఎంత అవుతుంది? నెలకి ఈ తప్పుడు పెన్షన్ తీసుకున్న వాళ్ళకి దొంగ పెన్షన్ అంటాను. దొంగతనం తీసుకుని దొంగ అది ఏమంటావే, వారికి నెలకి 120 కోట్లు ఇస్తారు. అందరికి కాదు, ఈ దొంగలకి నెలకి. మరి సంవత్సరానికి అంటే ఏంటి? 1,440 కోట్లు సంవత్సరానికి. 5 సంవత్సరాలకి అయితే 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇవ్వాలి కదా. ఒక 5 సంవత్సరాలు టైం ఇచ్చేది అది 7,200 కోట్లు. ఈ 7,200 కోట్లు మిగిలితే తాండవారానికి ప్రాజెక్టులు 3 ప్రాజెక్టులు కట్టచ్చు.